ఏంటంటే బాబోయ్! పూరీలని ఎన్ని సార్లు చేసినా మళ్ళీ కొత్తగానే ఉంటుంది. ఒక్కొక్కసారి బాగా క్రిస్పీగా వస్తాయి. ఒక్కొక్కసారి అయితే అప్పడాల్లా వస్తాయి. ఇంక ఇంట్లో వాళ్ళ కామెంట్స్ అయితే ఇంక భరించలేము. ఏంటి పూరీలు అప్పడాలా? పూరీలా? అని అడుగుతున్నారు. ఇంకెందుకని పూరీలని ట్రై చేసేద్దాం. ఈసారైనా సాఫ్ట్‌గా వస్తాయా? రావా? అని మళ్ళీ ట్రై చేశాను నేనైతే. అయితే నాకు తెలిసిన టిప్ ఏంటంటే మీతో షేర్ చేసుకుందామని ఈరోజైతే వచ్చాను. పూరీలు చాలా సాఫ్ట్‌గా రావాలంటే మీకోసం నేనైతే ఒక 2 టిప్స్ అయితే చెప్దామని వచ్చాను. ఎందుకంటే అప్పుడప్పుడు మనం పూరీ పిండిని మెత్తగా కలుపుతుంటాం. ఒక్కొక్కసారి గట్టిగా కలుపుతుంటాం. అయితే దానివల్ల అయితే ప్రాబ్లమ్ లేదు. మనం ఆలోచించే టిప్స్ బట్టి మనకు పూరీలు చాలా సాఫ్ట్‌గా వస్తాయి. నేనైతే 2, 3 టైమ్స్ ట్రై చేసి ఫెయిల్ అయ్యాను. కాబట్టి నేనైతే ఈ టిప్స్ అయితే తెలుసుకున్నాను. పూరీ పిండి మనం గట్టిగా కలిపినట్లయితే మనం పూరీలను పామేటప్పుడు కొంచెం పల్చగా ఒత్తుకుంటే మనకు పూరీలు బాగా పొంగి చాలా సాఫ్ట్‌గా, క్రిస్పీగా వస్తాయి. అదే పూరీ పిండి పల్చగా పామినట్టయితే మనం పూరీలు ఒత్తుకునేటప్పుడు కొంచెం దళసరిగా ఒత్తుకోవడం వల్ల మనకి పూరీలు చాలా బాగా పొంగి చాలా క్రిస్పీగా అయితే వస్తాయి. దీనివల్ల మనం మంచి మంచి కామెంట్స్ అయితే ఇంట్లో వాళ్ళ దగ్గర తీసుకుంటాం. లేదంటే ఇవి పూరీలా, అప్పడాలా అని మనల్ని ఇంకా కామెంట్స్ చాలా చేస్తూ ఉంటారు. దీనివల్ల మనం ఎన్నిసార్లు చేసినా ఎలా వస్తున్నాయి అని చాలా అయితే డిసప్పాయింట్ అవుతాం. అందుకోసమైతే మీకైతే ఈ టిప్ అయితే చెప్తున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి ఈ టిప్‌ని. అలాగే ఈ టిప్ నచ్చితే నాకు ఒక లైక్ చేసి, అలాగే కామెంట్ చేసి, ఈ వీడియో నచ్చితే చాలామందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.